ఫలితాన్ని నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమంలో వాళ్ళు పై వాళ్ళు పిలిచినా పలకాకండి, మాట్లాడకండి, భక్తి శ్రద్ధలతో చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందుగా గణపతి పూజ చేయాలి. మనం ఏ శుభకార్యం చేసినా, ఎంతటి యజ్ఞ యాగాది కార్యక్రమాలు చేసినా గణపతి పూజ లేకుండా ఏది జరగదు. గణపతి సర్వ విఘ్నాలకు అధిపతి. ఏ ఆటంకాలు లేకుండా మనం తలపెట్టిన ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది గణపతి. ఆది దేవుడు, ప్రథమ గణపతి, ప్రమద గణాలకు అధిపతి. కాబట్టి అటువంటి గణపతి పూజతోటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాము. భక్తి శ్రద్ధలతో గణపతి పూజ జరుగుతూ ఉంటుంది. రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ మనసులో గణపతయే నమః, గణపతయే నమః అనుకుంటూ పూజలు చూస్తూ ఉండండి. మీతో పలికించే వచ్చినప్పుడు మేము ఆపి మీతో పలికిస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఏం చేయాలంటే మీరు మాకేం 10 లక్షలు డబ్బియాల్సిన పనిలే, 100 రూపాయలే మాకు చేయాల్సిన పనిలే. ప్రశాంతంగా భక్తితోటి ఈ కార్యక్రమాన్ని చేసుకోండి. అది చాలు.